బాగుందన్న. ఎర్రగడ్డ డివిజన్ నుంచి నేను 384 ఇన్ఛార్జ్. ఫస్ట్ 60% టీఆర్ఎస్ ఉండి 40% కాంగ్రెస్ ఉన్నదని మేఘారెడ్డి గారు, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు 381 నుంచి 89 వరకు అతనికి బూత్లు ఇవ్వడం జరిగింది ఇన్ఛార్జ్గా. మేఘారెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా ఒక 24 గంటల మినిమం 18 గంటల వర్క్ చేసి అలా కాంగ్రెస్ పార్టీకి విజయం తీసుకొచ్చిండు తుడి మేఘారెడ్డి గారు, వనపర్తి ఎమ్మెల్యే. ఆయన వచ్చిన తర్వాత ప్రతి ఒక్క నాయకులని, కార్యకర్తలు అందరినీ కూడా మోటివేషన్ చేస్తూ ముందటికి వెళ్ళాలని సంకల్పం తీసుకొచ్చారు. ఇలా ఎర్రగడ్డ డివిజన్లో ఇలా కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ లీడర్ అవడానికి మేఘారెడ్డి గారి కారణం కాబట్టి కంపల్సరీ మాకు గతంలో వేసుకుంటే 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎర్రగడ్డలో ఇక్కడ లీడర్ లేకపోయింది జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నుంచి. ఇలా మాకు నవీన్ యాదవ్ గారు రావడం చాలా చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే వారు వచ్చిన తర్వాత ఒక స్థానికుడు ఇలా ప్రతి సమస్య కోసం కూడా పరిష్కరించుకోవడానికి ఒక నాయకుడు దొరకడానికి చాలా కార్యకర్తల్లో కూడా ఉత్సాహం వచ్చింది. రావడం వల్ల ఇలా కష్టపడి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇలా కంపల్సరీ కష్టపడి పనిచేసారు. ఇలా ఎందుకంటే మా దగ్గర మహిళా సోదరులు కూడా మా బూత్ లో పనిచేసారు. అందరూ కూడా చాలా చాకచక్యంగా పనిచేసి ఇలా పిన్ టు పిన్ ఒక్క రోజు ఒక టైం ఒక నిమిషాన్ని కూడా వృధా చేయకుండా ప్రతి గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా అన్నిటి కూడా ప్రజల్లో తీసుకెళ్తూ ముందటికెళ్ళి, అదేవిధంగా మేఘారెడ్డి గారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఫాలో అయ్యి ముందటికి వెళ్ళడం వల్ల మంచి మెజార్టీ రావడం జరిగింది. ఇలా మేఘారెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఎర్రగడ్డ డివిజన్ ప్రజలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి చాలా బాధపడ్డారు. ఏ సమస్య చెప్పుకునే నాయకుడు లేడు. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాని స్థితిలో ఇలా నవీన్ యాదవ్ గారు ఎంత మెజార్టీతో గెలుస్తున్నారు? 30,000 మెజార్టీ క్రాస్ అవుతుంది. 30,000 మెజార్టీతో గెలుస్తున్నారు. ఆయనకు ఇలా జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా మంచిగా అందరూ కూడా ఆశీర్వదించారు. ఎర్రగడ్డ ప్రజలు ఎస్పెషల్లీ 7 డివిజన్లలో ఎర్రగడ్డ డివిజన్ ఇలా హైయెస్ట్ మెజార్టీ రావడం చాలా సంతోషకరమైన విషయం తెలియజేస్తున్నారు. ఎర్రగడ్డ డివిజన్ నుంచి హైయెస్ట్ మెజార్టీ రావడానికి మేఘారెడ్డి గారు ముఖ్య పాత్ర పోషించారు. 100% అండి. ఆయన వల్లే ఇలా ఎర్రగడ్డ డివిజన్ లో ఇలా మాకు 8 బూత్లకు ఇన్ఛార్జ్ ఇచ్చాడు. 8 బూత్లకు కూడా లీడ్ వచ్చింది. ఆయన మంచి మోటివేషన్ చేయడం వల్ల వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నాం. Like, share and subscribe.